నమోऽस्तु రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోऽस्तु రుద్రేంద్రయమానిలేభ్యో నమోऽस्तु చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము పంచాశః సర్గః 50వ సర్గ. శ్రీరామాదులు మిథిలాపురి చేరుట, జనకుడు విశ్వామిత్రుని పూజించుట, జనకుడు రామలక్ష్మణులను గూర్చి అడుగగా విశ్వామిత్రుడు వారి విషయము చెప్పుట. తతః ప్రాగుత్తరాం గత్వా రామః సౌమిత్రిణా సహ విశ్వామిత్రం పురస్కృత్య యజ్ఞవాటముపాగమత్. పిమ్మట లక్ష్మణ సమేతుడైన రాముడు విశ్వామిత్రుని వెంట నడుచుచూ ఈశాన్య దిక్కువైపు ప్రయాణము చేసి జనకుని యజ్ఞవాటమును చేరెను. రామస్తు ముని శార్దూలమువాచ సహ లక్ష్మణః సాధ్వీ యజ్ఞ సమృద్ధిర్హి జనకస్య మహాత్మనః. లక్ష్మణ సహితుడైన రాముడు విశ్వామిత్రునితో ఇట్లు పలికెను. మహాత్ముడైన జనకుని యజ్ఞ సంభారాదులు చాలా ఉత్తమముగా ఉన్నవి. బహునీహ సహస్రాణి నానాదేశ నివాసినాం బ్రాహ్మణానాం మహాభాగ వేదాధ్యయనశాలినాం ఋషివాటాశ్చ దృశ్యంతే శకటీశత సంకులాః దేశో విధీయతాం బ్రహ్మన్ యత్ర వత్స్యామహే వయం. ఓ మహాముని, ఇచట నానా దేశముల నుండి వచ్చిన అధ్యయన సంపన్నులైన బ్రాహ్మణులు వేల కొలది ఉన్నారు. వందల కొలది శకటములతో ఇరుకగా ఉన్న ఋషివాటికలు కనబడుచున్నవి. ఇచట మనము నివసించుటకు అనువగు ప్రదేశమును నిర్ణయింపుము. రామస్య వచనం శ్రుత్వా విశ్వామిత్రో మహామునిః నివేశమకరోద్దేశే వివిక్తే సలిలాన్వితే. విశ్వామిత్రుడు రాముని మాటలు విని జల సమృద్ధమై జనసమ్మర్దము ఎక్కువగా లేని ప్రదేశమునందు విడిది చేసెను. విశ్వామిత్రమను ప్రాప్తం శ్రుత్వా స నృపతిస్తదా శతానందం పురస్కృత్య పురోహితమనిందితం ప్రత్యుజ్జగామ సహసా వినయేన సమన్వితః. జనక మహారాజు విశ్వామిత్రుడు వచ్చినట్లు విని పుణ్యాత్ముడును పురోహితుడు అయిన శతానందుడిని ముందుంచుకొని సవినయముగా ఎదురేగెను. ఋత్విజోపి మహాత్మానస్వర్గ్యమాధాయ సత్వరం విశ్వామిత్రాయ ధర్మేణ దదుర్మంత్ర పురస్కృతం. మహాత్ములైన ఋత్విక్కులు శీఘ్రముగా పూజాద్రవ్యములు తీసుకొని వచ్చి మంత్రపూర్వకముగా ధర్మానుసారముగా విశ్వామిత్రునకు సమర్పించిరి. ప్రతిగృహ్య చ తాం పూజాం జనకస్య మహాత్మనః పప్రచ్ఛ కుశలం రాజ్ఞో యజ్ఞశ్చ చ నిరామయం. విశ్వామిత్రుడు మహాత్ముడైన ఆ జనకుడు చేసిన పూజలను అందుకొని, నీవు కుశలముగా ఉన్నావా? యజ్ఞము ఎట్టి లోపములు లేక జరుగుచున్నదా అని ప్రశ్నించెను. సతాంశ్చాపి మునీన్ పృష్ట్వా సోపాధ్యాయ పురోధసః యథా న్యాయం తతః సర్వైః సమాగచ్చత్ ప్రభృష్టవత్. విశ్వామిత్రుడు ఉపాధ్యాయులను పురోహితులను మునులను న్యాయానుసారముగా కుశల ప్రశ్నలు వేసి వారందరితో కలిసి ఆనందముతో నుండెను. అథ రాజా ముని శ్రేష్టం కృతాంజలిరభాషత ఆసనే భగవానాస్తాం సహైభిర్ముని పుంగవైః. పిమ్మట జనకుడు అంజలి ఘటించి విశ్వామిత్రునితో ఇట్లు పలికెను. ఓ పూజ్యుడా, మునులతో కూడా నీవు కూడా ఆసనముపై కూర్చుండుము. జనకస్య వచ శ్రుత్వా నిషసాద మహామునిః పురోధారుత్విజశ్చైవ రాజా చ సహ మంత్రిభిః. జనకుని వాక్యము విని విశ్వామిత్రుడు కూర్చుండెను. పిమ్మట పురోహితుడైన శతానందుడును ఋత్విక్కులను రాజును మంత్రులను కూర్చుండిరి. ఆసనేషు యథా న్యాయముపవిష్టాన్ సమంతతః దృష్ట్వా చ నృపతిస్తత్ర విశ్వామిత్రమథాబ్రవీత్. వారందరూ న్యాయానుసారముగా ఉచితాసనములపై కూర్చున్న పిమ్మట జనకుడు విశ్వామిత్రునితో ఇట్లు పలికెను. అద్య యజ్ఞ సమృద్ధిర్మే సఫలాదైవతైః కృతా అద్య యజ్ఞఫలం ప్రాప్తం భగవద్దర్శనాన్మయా. ఈనాడు దేవతలు సర్వాంగ సంపన్నమైన నా యజ్ఞమును సఫలము చేసినారు. పూజ్యుడమైన నీ దర్శనము లభించింది కావున ఈనాడు నా యజ్ఞము సఫలమైనది. ధన్యోస్మ్యనిగృహీతోస్మి యస్య మే ముని పుంగవా యజ్ఞోపసదనం బ్రహ్మన్ ప్రాప్తోసి మునిభిః సహా. మునిశ్రేష్ఠుడవగు విశ్వామిత్ర, మునులతో కలిసి నీవు నా యజ్ఞవాటములకు వచ్చుటచే నేను ధన్యుడనైతిని.
అనుగ్రహ పాత్రను అయితిని. ద్వాదశాహం తు బ్రహ్మర్షే శేషమాహుర్మనీషిణః తతో భాగార్థినో దేవాన్ ద్రష్టుమర్హసి కౌశిక. బ్రహ్మర్షివైన ఓ విశ్వామిత్ర, ఈ యజ్ఞము పూర్తి యగుటకు ఇంకను 12 దినములే ఉన్నవని పండితులు చెప్పుచున్నారు. పిమ్మట యజ్ఞ భాగముల కొరకు వచ్చు దేవతలను చూడగలవు. ఇత్యుక్త్వా మునిశార్దూలం ప్రహృష్టవదనస్తదా పునస్తం పరిపప్రచ్ఛ ప్రాంజలిః ప్రణతో నృపః. జనక మహారాజు విశ్వామిత్రునితో ఈ విధముగా పలికి సంతోషముతో వికసించిన ముఖము గలవాడై దోసిలి యొగ్గి నమస్కరించుచు మరల విశ్వామిత్రుని ఈ విధముగా ప్రశ్నించెను. ఇమౌ కుమారౌ భద్రంతే దేవతుల్య పరాక్రమౌ గజసింహగతి వీరౌ శార్దూల వృషభోపమౌ పద్మపత్ర విశాలాక్షౌ ఖడ్గతూణీ ధనుర్ధరౌ అశ్వినావివ రూపేణ సముపస్థిత యౌవనౌ యదృచ్ఛయైవ గాం ప్రాప్తౌ దేవలోకాది వామరౌ కథం పద్భ్యామిహ ప్రాప్తౌ కిమర్థం కస్య వామునే. ఓ విశ్వామిత్ర, నీకు భద్రమగుగాక. దేవతలతో సమానమైన పరాక్రమము కలవారును, గజ సింహముల వంటి నడక కలవారును, వీరులను, శార్దూల వృషభములతో తుల్యులను, పద్మపత్రముల వలె విశాలమైన నేత్రములు కలవారును, ఖడ్గములను, అంబుల పొదులను, ధనస్సులను ధరించిన వారును, అశ్వినీ దేవతల వంటి సౌందర్యము కలవారును, యవ్వనము సమీపించుచున్నవారును, దేవలోకము నుండి భూలోకమునకు దిగివచ్చిన దేవతల వలె ఉన్నవారును అగు ఈ బాలురు ఎవరివారు? ఇచటకి కాలినడకనే వచ్చినారేమిటి? ఎందుకు వచ్చినారు? వరాయుధరౌ వీరౌ కశ్యపుత్రౌ మహామునే భూషయంతావిమం దేశం చంద్రసూర్యావివాంబరం పరస్పరస్య సదృశౌ ప్రమాణేంగిత చేష్టితైః కాకపక్షధరౌ వీరౌ శ్రోతుమిచ్ఛామి తత్వతః. ఓ మహాముని, శ్రేష్టమైన ఆయుధములను ధరించిన ఈ వీరులు ఎవరి కుమారులు? జునపములను ధరించిన ఈ వీరులు ప్రమాణమునందును, ఇంగితములందును, చేష్టలందును ఒకరినొకరు పోలియున్నారు. చంద్రసూర్యులు ఆకాశములను ప్రకాశింపజేసినట్లు ఈ ప్రదేశము ప్రకాశింపజేయుచున్నారు. ఈ వీరులను గూర్చి తెలుసుకునదలుచుకున్నాను. తస్య తద్వచనం శ్రుత్వా జనకస్య మహాత్మనః న్యవేదయన్మహాత్మానౌ పుత్రౌ దశరథస్య తౌ. విశ్వామిత్రుడు మహాత్ముడైన జనకుని మాటలు విని ఆ మహాత్ములిరువురును దశరథ కుమారులు అని తెలిపెను. సిద్ధాశ్రమ నివాసం చ రాక్షసానాం వధం తథా తచ్ఛాగమనమవ్యగ్రం విశాలాయాశ్చ దర్శనం అహల్యా దర్శనం చైవ గౌతమేన సమాగమం మహాధనుషి జిజ్ఞాసాం కర్తుమాగమనం తథా ఏతత్సర్వం మహాతేజా జనకాయ మహాత్మనే నివేద్య విరరామాథ విశ్వామిత్రో మహాముని. మహాతేజస్యాలియగు విశ్వామిత్ర మహాముని రామలక్ష్మణులు నిర్భయముగా సిద్ధాశ్రమమునకు వచ్చి అచట నివసించిన రాక్షసులను సంహరించుట, విశాలా నగరమును చూచుట, అహల్యా సందర్శనము, గౌతమునితో సమాగమము, శివధనుస్సును పరీక్షించుటకై మిథిలకు వచ్చుట మొదలగు విషయములన్నయూ జనక మహారాజులకు తెలిపెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే 50 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రీరామ జయ రామ జయ జయ రామ.